నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? ఈరోజు జరిగిన యాక్సిడెంట్ గురించి నాన్నకేమైనా తెలిసిపోయిందా? హలో నాన్న. అమ్మ బాగి, ఎలా ఉన్నావమ్మా? నీ ఆరోగ్యం బాగుందా తల్లి? అంతా బాగుంది నాన్న. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదమ్మా, రేపు దీపావళి పండగ కదా, నిన్ను అల్లుడు గారిని పిల్లల్ని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలుద్దామని. మేము అక్కడికి ఎందుకు నాన్న, మీరే ఇక్కడికి వస్తే సరిపోతుంది కదా. అయ్యో, పండగ పూట అత్తారింటికి అల్లుడు వస్తే బాగుంటుంది కానీ అక్కడికి నేను ఎలా వస్తానమ్మా? ఏం కాదు నాన్న, మీరే ఇక్కడికి రండి. అది పద్ధతి కాదులే అమ్మా. అల్లుడు గారుంటే ఫోన్ ఇవ్వు, నేనే మాట్లాడతాను. నాన్న ఎదిగోండి, ఆయన వచ్చారు. ఫోన్ ఇవ్వమ్మా. మా నాన్నగారు మీతో మాట్లాడతారంట. చెప్పండి మావయ్య. బాబు గారు, రేపు పండక్కి మీరు అమ్మాయి పిల్లలు మన ఇంటికి భోజనానికి రావాలి బాబు. నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. రేపు మీరు అత్తయ్య గారు ఇక్కడికి వచ్చేసేయండి. అక్కడికి మేము ఎందుకు బాబు? పండక్కి మావయ్య, అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుందాం. అది కాదు బాబు, మేము అక్కడికి రావడం ఏం బాగుంటుంది. మీరే ఇక్కడికి వస్తే. మేమంతా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? అయ్యో, మాకు ఇబ్బంది ఉంది బాబు. మేము 6 మంది అక్కడికి రావటం కన్నా మీ ఇద్దరు ఇక్కడికి రావటం మంచిది మావయ్య. అది కాదు బాబు. ఇంకేం చెప్పకండి మావయ్య, మీరు వస్తున్నారంతే. మీకోసం బట్టలు కూడా కొనేశాను. రేపు మీకు ఇష్టమైన పిండి వంటలను చేయిస్తాను. ఈవినింగ్ అందరం కలిసి జాలీగా టపాసులు కాలుద్దాం. మావయ్య గారు వింటున్నారా? వింటున్నాను బాబు. నాకు 2 కూతుర్లే అని అప్పుడప్పుడు బాధపడేవాణ్ణి. ఇప్పుడు మీ మాటలు వింటుంటే కొడుకు లేడన్న కొరత తీరినట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషం బాబు, మనసుకి తృప్తిగా ఉంది. రేపు వస్తారు కదా, తప్పకుండా రావాలి. వస్తాం బాబు, తప్పకుండా వస్తాం. ఉంటాను బాబు.